ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక పర్యాయము దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభములు తెలియచేస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటి అనగా, మనము ప్రార్థిస్తున్నది ఎందుకు? మనము ప్రార్థిస్తూ ఉన్నది ఎందుకు? ఎందుకు ప్రార్థిస్తున్నాం మనం? ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో ఈ భూమి మీద మొట్టమొదట ప్రార్థన ఆరంభమైన విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చాలు. ప్రభువునందు ప్రియులారా, మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అంటే అది ఒక ఆజ్ఞ, దేవునితో మాట్లాడేటటువంటి ఒక ఆధిక్యతను పొందుకోవడం. బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనేది ప్రారంభమైనది ఇక్కడే. ఆదాము అవ్వలు అనబడేటటువంటి వారికి, తొలి మానవుడైన ఆదాము, ఆయనలో నుంచి తీయబడిన నారి అనబడిన అవ్వ, వారిరువురి గర్భవాసమున కయీను, తర్వాత హేబేలు అనబడేటటువంటి సంతానము కలిగింది. కయీను భూమిని సేదపరచువాడు అని, హేబేలు గొర్రెల కాపరి అని మనం చూస్తాం. ఇరువురు అర్పణలు తీసుకుని దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడు అర్పణలు చూసేవాడు కాదు, కానీ అర్పించే మనస్సును చూసే దేవుడు. ఆ మనస్సునే చూశాడు. హేబేలు అర్పణను అంగీకరించాడు. ద్వేషం పెంచుకున్నాడు కయీను. ఒక దినాన ఎవరు లేని సమయంలో పొలములో మాట్లాడుతూ తమ్ముణ్ణి చంపేశాడు. తర్వాత దాని గురించి చాలా సంగతులు మనం చూస్తాం. దేవుడు అడుగుతాడు, కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే, నేనేమన్నా కావలివన్నా నా తమ్మునికి? వాడు ఎక్కడున్నాడో నాకెలాగ తెలుస్తుందని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు అన్నాడు, ఒక నిరపరాధి రక్తాన్ని చిందించావు, నువ్వు చంపావు, ఆ రక్తం ఇంకా మొరపెడుతుంది, మాట్లాడుతుంది అని దేవుడు చెప్పాడు. నీకు ఇంత శిక్ష ఉంది అని చెప్పాడు. నన్ను ఎవరైనా చంపితే బాగుండు అని కయీను కోరుకున్నాడు. నిన్నెవరు చంపకూడదని దేవుడు చెప్పాడు. ఆ శిక్షను నువ్వు భరించాల్సిందే అని చెప్పాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆదాము యొక్క సతీమణి అయినటువంటి అవ్వ కడుపున మరొక గర్భఫలముగా, ఇదిగో హేబేలునకు ప్రతిగా వచ్చినటువంటి వ్యక్తి షేతు. హేబేలు చనిపోయిన తర్వాత మరలా ఒక సంతానము షేతు. ఆ షేతుకు కూడా పిల్లలు పుట్టారు. అతని పేరే ఏనోషు అనబడే వ్యక్తి. ఇతని దినములలోనే దేవుని పేరట ప్రార్థన చేయడము ప్రారంభమైంది. యేసు ప్రభుల వారు కూడా సువార్తను తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు శిష్యుల కాలంలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 16వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభుల వారు అక్కడ ఒక సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. చాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు గెన్నే సరస్సు అనబడేటటువంటి తీరమున దోణిలోనికి ఎక్కి కూర్చున్నప్పుడు పేతురు మాట్లాడుతాడు. 5వ అధ్యాయంలో, పేతురు, కొంచెం నీ దోణెను లోపలికి నడుపు అని అంటే సువార్త నిమిత్తమై నడిపాడు. తర్వాత చెప్పాడు, పేతురు ఇంక వల వేసి చేపలు పట్టు అన్నాడు. పేతురు అంటాడు, ప్రభువా, రాత్రంతా కష్టపడ్డామయ్యా. 5వ వచనంలో, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతుము అన్నారు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో అన్ని ఫెయిల్యూర్సే ఉండొచ్చు.
లేదా అన్ని అపశకునాలే ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని మాట చొప్పున చేస్తే అసాధ్యము, ఫెయిల్యూర్ అయినబడేటటువంటి జీవితంలో సక్సెస్ను మనం చూస్తాం. పేతురు అంటాడు, నీ మాట చొప్పున చేస్తాను అని చెప్పి దోణి లోపలికి వెళ్ళాడు, వల వేశాడు. విస్తారమైన చేపలు పట్టినట్టుగా 6వ వచనంలో మనం చూసి వలలు పిగిలిపోవచ్చుండగా వేరే దోణిలో ఉన్న వాళ్ళను కూడా పిలిచాడు. కొంచెం రండిరా, మాకు సాయం చేయండి, చేపలు ఎక్కువ పడ్డాయి, మా దోణి మునిగిపోతుంది అనే సైగలు చేస్తే వాళ్ళు వచ్చారు, చేశారు. అప్పుడు పేతురు దేవుని ఎదుట మోకాళ్ళుని ఒక మాట అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము అంటాడు. 8వ వచనంలో నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, పేతురు ఇప్పటిదాకా చేపలే పట్టావయ్యా, ఇక మీదట మనుషులు పట్టేటటువంటి జాలరుగా నిన్ను తయారు చేస్తాను, నా వెంట్రా అన్నాడు. వచ్చాడు. యేసు ప్రభుల వారికి ఒక మంచి అలవాటు ఉంది. ఆయన ప్రతి రాత్రి కూడా, ప్రతి సాయంకాలము కూడా అరణ్యములోనికి, ఒక తోటలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రార్థన ఎందుకు? ఎప్పుడు ఈ సేవకులు ప్రార్థన 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 అని చెప్పేసి అంటారు, ఇంకా వేరే ధ్యాస లేదు వాళ్ళకు అని అంటారు. కానీ మాకు ధ్యాస లేకపోవడం ఏంటి? మాకు కుటుంబాలు ఉన్నాయి, జీవితంలో ఎన్నో ఆలోచనలు, రకరకాలైన ఆశలు, మేము కూడా మనుషులమే కాబట్టి ఉంటాయి. కానీ ప్రార్థన ఎందుకు అని అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకో ప్రార్థన. మొదటి విషయానికి వద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూద్దాం. ప్రార్థన ఎందుకు? 26వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు, ఇంకా చాలా ఉన్నాయి, మనకొద్దు. మన అంశ భాగంలో మనం ఉందాం. ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు గెత్సెమనే అనబడే ఒక తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన హృదయానికి దగ్గరగా ఉన్న శిష్యులు 3 ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు అనబడే వాళ్ళు, వీళ్ళు కూడా వచ్చారు. యేసు ప్రభుల వారు చెప్పారు, మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కొంచెం అలాగా వింటివేత దూరము అని రాయబడింది. అంటే వినపడే అంత దూరం వెళ్ళి వాళ్ళు ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆయన కొద్దిసేపు ప్రార్థన చేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. యేసు ప్రభుల వారు లేపి, కొద్దిసేపు అయినా మేల్కోలేరా, ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అదే పరిస్థితి. అప్పుడు ఆయన చెప్తాడు 41వ వచనంలో, ప్రార్థన ఎందుకు అంటే శోధనలో పడుకోకుండా ఉండుటకు, అట్ ద సేమ్ టైం ఆత్మీయ మెలకువ కలిగి ఉండుటకు. 2 విషయాలు చెప్తున్నాడు ఒకే విషయంలో. ప్రార్థన ఎందుకు మనకు అనంటే శోధనలో పడుకోకుండానట్లు. చాలామంది ఏమంటారంటే శోధనలో ఉన్నామన్నా మేము అంటారు. ఎస్, మీరు శోధనలో ఉన్నమాట వాస్తవమే. అయితే శోధనలో పడుకోకుండా, లేదా పడిన శోధనలో నుంచి జయించడానికి ఏమవసరం? ప్రార్థన అవసరం. శోధన లేని మానవుడు ఎవ్వరూ లేరు ప్రియులారా. ఎందుకంటే సాతానుకు మరొక్క పేరు శోధకుడు. వాడు సాక్షాత్తు సర్వేశ్వరుడు, దేవుని కుమారుడు, దేవాది దేవుడైన యేసు ప్రభుల వారిని ఏం చేశాడు? శోధించాడు. ఆయన అరణ్యం నుంచి వస్తుంటే 40 దినాలు తర్వాత వాడు అంటాడు, నువ్వు ఆకలిగా ఉన్నావు, బాగా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఎత్తైన పర్వతం మీద నుంచి దుంకు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీ పాదాలు తగలకోకుండా భూమికి వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, లోకరాజ్యాలన్నీ నాకు అప్పగించబడ్డాయి, నా పాదాలను మృక్కు, ఇవన్నీ నీకు ఇస్తాను. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రతి మానవ జీవితంలో శోధనలు వస్తాయి. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, లేదా ఇంటి బయట ఉన్నా, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి మన తల మీద ఏదో ఒక పక్షులు ఎగురుతూనే ఉంటాయి, ఎగిరిపోతూనే ఉంటాయి. అట్లా కాకులైనా వెళ్ళిపోవచ్చు, మన తల మీద కాదు, తలలో కాదు, తల మీద ఇలాగ ఎగిరిపోతాయి.
అంటే వాటి కొద్దీ అవి పోతూ ఉంటాయి. బహుశా మనం ఇంత కిందనున్నా అంత పైన కానీలేండి, కాకులో, పావురాలో, పిచ్చుకలు, ఏ యోగ పక్షులు తల మీద ఎగురుతూ ఉంటాయి. వాటి దారినే వెళ్ళిపోతున్నప్పటికీ మన తల మీద, మన బండిలో వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా. అయితే ఇక్కడ ఒక సంగతిని మీరు గమనించాలి. మన తల మీద పక్షులు ఎగరకుండా మనము అడ్డగించలేము, కానీ మన తలలో గూడు పెట్టుకోకుండా మాత్రం మనం ఏం చేయగలము? అడ్డగించగలం. శోధనలు రాకుండా మనము చేయలేము, కానీ శోధనలను అధిగమించడానికి మాత్రం ప్రార్థన సహాయం చేత ముందుకెళ్ళగలం. ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయండి, కానీ ప్రార్థించేటటువంటి వారికి శోధనలో పడుకోకుండా. రెండవది, ఆత్మీయ మెలకువ కలిగి ఉండుటకు ప్రార్థన అవసరం. ఏమి కలిగి ఉండుటకు? ఆత్మీయ మెలకువ అండి. ప్రార్థనే లేకపోతే ఆధ్యాత్మిక మెలకువ ఉండదు జీవితంలో. మనము అంధత్వంలోనికి వెళ్ళిపోతాం, మందత్వంలోనికి కూడా వెళ్ళిపోతాం. అంధత్వం అనగా చీకటి, మందత్వం అనగా సోమరితనంలోనికి వెళ్ళిపోతాం. అందుకే మన జీవితంలో నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉంటే మనం ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో ఎప్పటికప్పుడు మెలకువనిచ్చువాడు. ఈ లోకములో ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి చేయలేనిది ఏది లేదు ప్రియులారా. ఒక ప్రసంగికుడు చేయలేని పనులు చాలా ఉంటాయి, ఒక పాటగాడు చేయలేని పనులు చాలా ఉంటాయి. ఒక ప్రార్థనాపరుడు చేయలేని పని అంటూ ఏది కూడా ఉండదండి. కారణం ఏంటంటే అంత శక్తి కలిగినది ప్రార్థన. అందుకే బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని భక్తుల జీవితాలను మనం చూస్తేనండి, వారి జీవితంలో సమస్తము జరిగింది ప్రార్థన వలనేనండి. గొప్ప గొప్ప దైవజనులు మీరు చూడండి. ఒక దైవజనులైన భక్త్ సింగ్ గారు కానివ్వండి, దైవజనులైనటువంటి యేసన్న గారు కానివ్వండి, దైవజనులైనటువంటి గొప్ప గొప్ప మార్టిన్ లూథర్ కానివ్వండి, గొప్ప గొప్ప దైవజనులైనటువంటి వారు అందరి జీవితాల్లో చూస్తే వారు ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, మిగతా విషయాలన్నిటికీ తక్కువ ఇచ్చారు. వారి జీవితంలో ప్రప్రథమమైనది ప్రార్థన. అందుకే వారికి కూడా శోధనలు వచ్చినా అధిగమించగలిగారు. ఆరాధ్య దైవమైన దేవునితో వారికి ఉన్న సహవాసాన్ని బట్టి వారి జీవితాలు సక్సెస్గానే ముందుకెళ్ళిపోతూ వచ్చాయి. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి, రెండవది ఆత్మీయమైన మెలకువ కలిగి ఉండడానికి, సోమరితనం కాకోకుండా ఉండడానికి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, నేను మా కుటుంబంలో మేము మాట్లాడుకునే మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నా భార్యతో కూడా నేను చెప్పే మాట అదే. చూడు, మన మందిరంలో చాలామంది పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాకా ఎందుకు, మన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని ఏం చేస్తున్నారు? పనులు చేసుకునే వాళ్ళు పనులకు వెళ్తారు ప్రొద్దున్నే, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారంలో ఉంటారు, అలాగే ఇంట్లో గృహ పని చేసుకునే వాళ్ళు గృహ పనులు ఉంటారు, పాఠశాలకు వెళ్ళే పిల్లలు పాఠశాలకు వెళ్తారు. రైట్ కదా? ఎస్. వీళ్ళందరూ వారికి అప్పగించిన పనులు వారు చేస్తున్నారు. మరి మనకేం అప్పగించాడు దేవుడు? సేవను అప్పగించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒక అర్ధగంట షూటింగ్ తీసుకొని, లేకపోతే ప్రొద్దున్నే ఒక అర్ధగంట ప్రార్థన చేసుకున్నాం అని చెప్పేసుకొని, లేదా మంగళవారం, శుక్రవారం, ఆదివారమే ప్రార్థన అని చెప్పేసి మిగతా రోజులంతా ఫ్యాన్ వేసుకొని నిద్రపోదామా? నో, కాదు. నా పని ఏంటి? దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకోవడం. నీ పని ఏంటి? నువ్వు కూడా సిద్ధపరచుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఇది మన పని. ఇది మనము చేయగలిగినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అన్నీ బాగున్నాయిలే, వాళ్ళు కానుకిస్తారులే, వీళ్ళు కానుకిస్తారులే, వాళ్ళు పంపిస్తారులే, వీళ్ళు పంపిస్తారులే, వాళ్ళు ఇస్తున్నారులే, వీళ్ళు ఇస్తున్నారులే అని చెప్పేసి సోమరులమయ్యాము అనంటే నిజంగా మేము కూడా దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఆ భయం కలిగిన వ్యక్తులం ప్రియులారా మేము. ఎక్కడైనా ఒకవేళ పొరపాటుగా కూడా ఏదైనా నిర్లక్ష్య వైఖరితో ఉన్నా కూడా వీటిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అందుకే నా గదిలో నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి అధిక సమయాన్ని, బహుశా మీరు ఒక రోజులో 1 గంట సేపు మీరు ప్రార్థన చేస్తారు, సంతోషం. మీకున్నటువంటి పనుల ఒత్తిడిని బట్టి,
కుటుంబ జీవితాన్ని బట్టి 1 గంట సేపు మీరు ప్రార్థన చేసుకుంటారనుకుందాం, లేదా ఒక అర్ధగంట సేపు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారనుకుందాం, లేదా ఉదయం సాయంకాలంలో ఏదో కొంత సమయాన్ని మీరు ప్రార్థన చేసుకుంటారనుకుందాం. మా కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. కానీ నేను కూడా ఒక్కొక్క సందేశము కొరకండి, మీరు నమ్మండి, ఒక్కొక్క ప్రసంగాన్ని మీకు అందించడం కొరకు దాదాపు 2 గంటల నుంచి 3.5 గంట సేపు నా పెనుగులాట నాకుంటుంది. అందుకే దేవుడు దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పడుకుంటే ప్రసంగాలేమీ బయటికి రావు, పడుకుంటే ప్రసంగాలు రావు. నేను కూడా ఎందరో గొప్ప గొప్ప అభిషక్తులై వైరాగ్యము కలిగిన దైవజనులు చెబుతున్నప్పుడు మేలైన విషయాలను వింటాను. దానిలో వాక్యానికి భిన్నమైన ఏవేనంటే విమర్శ కాదు, కానీ దాంట్లో నుంచి నేను బయటకు వచ్చి నా ప్రార్థనా జీవితాన్ని నేను మెరుగుపరుచుకుంటూ. సో ప్రార్థన ఆత్మీయ మెలకువని ఇస్తుంది, శోధనలో పడకుండా తప్పిస్తుంది. రెండవది ప్రార్థన ఏం చేస్తుందో చూద్దామా. రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. చాలు ప్రియులారా, అక్కడ యేసు ప్రభుల వారు చెప్పిన మాటే 30 నుంచి 34 నుంచి మీరు చదివితే, తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలన మందముగా ఉంటే ఉరి వచ్చినట్లు మీ మీదికి వస్తుంది దేవుని ఉగ్రత అని చెబుతూ 36వ వచనంలో అన్నాడు, ప్రార్థన ఎందుకు అనంటే దేవుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. ప్రార్థన ఎందుకు మనకు? దేవుని ఎదుట నిలవబడ్డానికి ఏం కావాలి? మనకు శక్తి కావాలి. ఆయన ఎదుట నిలబడే శక్తి కావాలి అంటే ప్రార్థన ఉండాలి ప్రియులారా. మనకు శక్తినిచ్చేది ప్రార్థనే. అవును ప్రియులారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినటువంటి మాట, దేవుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన. రెండవది ప్రియులారా, మనం దేవుని ఎదుట నిలవబడాలంటే ఒక శక్తి కలిగినది ప్రార్థన. ఆయన ఎదుట నిలబడేటప్పుడు ధైర్యం కావాలంటే శక్తి కలిగిన ప్రార్థన. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఆయన ఎదుట నిలబడేటప్పుడు మనకు ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది చూడండి. నిజమే ప్రియులారా, ఈరోజు బలహీనమైనటువంటి మన జీవితాలను శక్తిమయమైనటువంటి జీవితముగా చేసేది ప్రార్థన. అందుకే యేసు ప్రభుల వారే అన్నమాట మాట, ఆ దినము మీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి జరగబో వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఆయన ఎదుట నిలబడ్డానికి మీకు కావలసిన శక్తి ప్రార్థన ఇస్తుంది. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు మన శక్తి బలహీనమైపోతుంది. ఎదుటి వ్యక్తుల మాటలో, భయపెట్టే సంఘటనలో, హెచ్చరించేటటువంటి మాటలో, నమ్మిన వ్యక్తులు చేసే మోసాలో మనలను శక్తిహీనులుగా చేస్తుంది. కానీ తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాము అంటే మనం ఏమవుతాం? బలవంతులం అవుతాం. నేను బలహీనుడనే, కానీ నన్ను బలపరచు దేవుని యందే నేను సమస్తము చెయ్యగలను అంటాడు ఆయన. ఎట్లా చేయగలుగుతావు పౌలు? ఎలాగయ్యా సాధ్యం అని అంటే ఆయన అంటాడు, నా శక్తి చేత భక్తి చేత కాదు, ఆయన బలము చేతనే. అందుకే అంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అని చెప్పుకుంటూ వస్తాడు 12వ వచనంలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే శోధనలో ప్రవేశించుకోకుండా మెలకువ కలిగి ఉండడానికి, దేవుని ఎదుట నిలబడ్డానికి, ఏమి కావడానికి? శక్తి కలిగిన వారం కావడానికి మనకు ప్రార్థన అవసరం. పౌలట, చరిత్రకారులు చెప్తాడండి, చాలా బలహీనుడట. ఏదో కంట్లో లోపం ఉందని ఒకరు, ఇంకా రకరకాలైనటువంటి మాటలు చెప్తారు. ఏ బలహీనత ఆయనకుందో మనకు తెలియదు, కానీ ఆయన ఎప్పటికప్పుడు బలపరచబడింది ప్రార్థన ద్వారానే. వాక్యం ప్రకటించి 1 గంట వాక్యం చెప్తేనట 8 గంటలు పని చేస్తే ఎంత శక్తి శరీరంలో నుంచి వెళ్ళిపోతుందో, 60 నిమిషాలు ప్రసంగం చేస్తే అంత శక్తి పోతుందట. ఈ మ్యాగ్నెట్ అంత శక్తివంతమైనది.
ఒక మాట మాట్లాడాలి అంటే ఇక్కడ నుంచి రావాలండి మాట. ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి మాట్లాడి మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇలాగొచ్చినప్పుడు ఎప్పుడూ బలహీనత అనిపించదు అని మంచినీళ్ళు తాగేసి హ్యాపీగా ప్రార్థన చేసి పడుకుంటాను. నా బలహీనత అనేది ఎప్పుడూ కనిపించకుండా ఇచ్చేది ప్రార్థనే. కాబట్టి మిమ్మల్ని కూడా బలపరిచేది ప్రార్థనే. చాలామంది మైక్ పట్టుకొని చెప్పడం చాలా ఈజీ అనుకుంటారు. మా ఆయుష్ దినదినం తగ్గిపోతుంది. ఒక ఎలక్ట్రికల్ ముందు మేము నిలబడ్డప్పుడు మా శక్తిని అంతటిని ఈ మ్యాగ్నెట్ లాగేస్తుంది. చాలా పర్యాలు తినాలనిపించదు. అందుకే నేను ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ప్రాముఖ్యంగా చెప్తాను, అయ్యా వాక్యం చెప్పినాక నేను ఏం తినలేను రా బాబు, ఆ 8 గంటలకు నేను స్టేజ్ ఎక్కాలి కదా, 7 గంటలకే నాకు ఒక 2 ఇడ్లీలు పెట్టండి అని అడుగుతాను. లేదా నా 8 అయిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత అందరికీ బిర్యానీ ఉందని అంటారు, నాకు వద్దురా బాబు బిర్యానీ, నాకు ఒక 2 ఇడ్లీ తెప్పియండి చాలు అంటాను. లేదా ఒక చపాతి ఇవ్వండి చాలు. వాక్యం చెప్పిన తర్వాత ఇంకేం తినలేం. కారణం ఏంటో తెలుసా? శక్తి అంతా కూడా గట్టిగా అరిసేసి మాట్లాడింటాం. ఇంకా అప్పుడు ఏముండదు. ఇంకా అప్పుడు ప్రార్థన చేసుకొని పడుకోవడం తప్ప. జ్ఞాపకం చేస్తున్నాను, శక్తి కలిగింది ప్రార్థన ప్రియులారా. సో మొదటిది, మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనలో పడుకోకుండా మెలకువ కలిగి ఉండడానికి. రెండవది, ప్రార్థన ఎందుకు చేయాలంటే మనకు శక్తినిచ్చేది కాబట్టి. మూడవది ఎందుకు చేయాలో చూద్దాము. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఒక చక్కటి మాట కీర్తనకారుడు అంటాడు. 40వ కీర్తన 8వ వచనము, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. చాలు ప్రియులారా. అక్కడ అన్నాడండి, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దేవుని చిత్తము జరిగించడానికి మనం ప్రార్థన చేయాలి. ఎవరి చిత్తం జరిగించడానికి? దేవుని చిత్తం అండి. ప్రార్థన అనేది దేవుని చిత్తములో ఒక భాగమై ఉన్నది. దేవుని చిత్తం ఏంటంటే నశించిపోయే వ్యక్తుల గురించి, ఇంకా రకరకాలైన వ్యక్తుల గురించి ప్రార్థించుట ఆయన చిత్తము. మరి ఆయన చిత్తము జరిగించకపోతే ఎలాగ మనం? అందుకొరకే ఆయన చిత్తము జరగడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడము అనేది దేవుని చిత్తములో ఒక భాగము. మనం మొరపెడుతున్నప్పుడు, అందుకే మీరు చూడండి, యేసు ప్రభుల వారు ప్రార్థిస్తున్నప్పుడు ఆ చివరి సమయములో ఇక ఆయన గెత్సెమనే తోట నుంచి పట్టబడి సిలువకు అప్పగించాలి. సిలువకు అప్పగించి ఘోరమైన శ్రమలు పొంది మరణాన్ని చవి చూడాలి యేసు ప్రభుల వారు. అప్పుడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, తండ్రి ఈ గిన్నెను నా నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమైతేనే గిన్నెను నా నుంచి తొలగించు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడట చెమట రక్త బిందువు వలె కింద పడుతుంది. అంత వేదన చెందుతున్నాడు. ఆ సమయంలో కూడా తండ్రిని అంటున్నాడు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక. దేవుని బిడలారా, మనం ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి. నాలుగవది, ప్రార్థన ఎందుకు చేయాలి? ఇంకో మాట చూద్దామా? చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తాను, సమయం అయిపోవచ్చింది కాబట్టి. 116వ కీర్తన 1వ వచనము 2వ వచనాన్ని చదుదాం. యెహోవా నా మొరను నా విన్నపములను, విన్నపము అంటే ఏంటి? ప్రార్థనే. ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవి యొగ్గెను. కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. చాలు ప్రియులారా, మనం ఎందుకు ప్రార్థించాలి అంటే మనము మన దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి. అక్కడ అదే చెప్పాడు చూడండి, మొదటి వచనంలో, నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నప్పుడు ఆయనతో మనం ప్రతిరోజు ఏం చేయాలి? మాట్లాడాలి. భార్యను భర్త ప్రేమిస్తున్నాడు, తత్ఫలితంగా మాట్లాడుతున్నాడు. భర్తను భార్య ప్రేమిస్తుంది, మాట్లాడుతుంది. పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులను పిల్లలు ప్రేమిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాము అంటే వారిని మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. మనల్ని ప్రేమించే వాళ్ళనో లేదా మనం ప్రేమించే వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనం ఏమవుతాం?
బాధపడతాం. చూడు, నేను ఆయనను ఎంతో చక్కగా గౌరవించి ప్రేమించి ఒక దైవజనుడిని ప్రేమించి వందనాలని చెప్తే ముఖం తిప్పుకొని పోయాడు అన్నప్పుడు ఆ హృదయం ఎంత బాధపడుతుంది, చాలా వేదనకు గురవుతుంది. ఏం అడుగుతామబ్బా మేము వాళ్ళను? ఏం డబ్బులు అడుగుతామా? వందనాలని చెప్పాం, దానికి కూడా ముఖం తిప్పుకున్నాడు అని అంటారు. అంటే ఒక వ్యక్తిని మనం గౌరవించి ప్రేమించినప్పుడే వాళ్ళు కూడా మనల్ని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను గౌరవించాను, నన్ను గౌరవించాలని కోరుకుంటాం. అలాగే దేవుని మనం ప్రేమిస్తే దేవునితో ప్రతిరోజు మనం ఏం చేయాలి? మాట్లాడాలి. దేవా ఎలా ఉన్నావు? మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఫోన్ చేసి అని చెప్తాం, బాగున్నావమ్మా అని అంటాం, బాగున్నావయ్యా అంటాం, అన్న బాగున్నావా అని అంటాం. వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి బాగున్నావా అని అడిగాం. అలాగ మనం దేవుని ప్రేమిస్తే ఆయన కూడా మనం అడగాలి, దేవా ఎలా ఉన్నారు మీరు? నన్ను మీరు ఎంతగా దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. నా స్థాయి కాదు ఇది, నా మీద నీకు ఎంత ప్రేమ అని ఆయనకు చెబితే ఆయన మనసు కూడా ఏమవుతుంది? ఉప్పొంగుతుంది. నా బిడ్డలు చూడు, నన్ను ప్రేమిస్తున్నందుకు ఫలితంగా నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నారు అని. ఈ మాటలు మన గృహ కూడికలో కుటుంబ ప్రార్థన కావచ్చు, మన వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు. ఈ ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయనను మనం ఎందుకు ప్రార్థించాలి అంటే 4 విషయాలే మనం చూసాం. ఒకటి, మెలకువగా ఉండడానికి, శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి. రెండవది, శక్తి కలిగి ఉండడానికి. మూడవది, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. నాలుగవది, ఆయనను ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి. కావున ప్రేమించే మనం ఇందుకొరకే మనం ప్రార్థిస్తున్నామని చాటి చెప్పుకునే వ్యక్తులుగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రభు నమ్మదగిన వాడు, నిరంతర స్తోత్రార్హుడు. మనం ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయన కూడా మనల్ని ప్రేమించేవాడు. మనం ఆయనతో మాట్లాడితే ఆయన కూడా మనలతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఎందుకు మేము ప్రార్థన చేయాలి అని ఒక ప్రశ్నార్థకమైన గుర్తును వేసుకుంటే ఇందుకొరకే కదా అని మీ లేఖనాల్లో ఎన్నో ఆధారాలతో కూడిన మాటలు చూసాం. నాయనా, నిన్ను ప్రేమించే వ్యక్తులమైతే ప్రతిరోజు మీతో మాట్లాడాలి ప్రభువా. మీతో మాట్లాడకపోతే ఆ రోజే మాకు రోజులా ఉండదు కదా నాయన. ఆ రోజే మాకు కష్టతరంగా ఉంటుంది కదా నాయన. కాబట్టి మీతో మాట్లాడే అనుభవాన్ని, ఆరాటాన్ని, ఆశను ఈ వాక్యమైన బిడ్డలందరికీ మీరు పుట్టించండి. నిజమే తండ్రి, మేము ప్రేమించదగిన వ్యక్తి, ఆరాధించదగిన వ్యక్తి, ఘనపరచదగిన శక్తి అయిన దేవుడవు మీరొక్కరే. మీతో మాట్లాడుతున్నప్పుడు మా ఆత్మీయ జీవితం దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మలచే దేవుడవనందుకు స్తోత్రములు. ఓ నాయనా, ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు విన్న బిడ్డల జీవితాలలో నీరు కట్టి ఫలింపచేయండి. 30 60 100 మీరు ఫలింపచేయండి. వాక్యమందు, ప్రార్థనందు తమ ఆధ్యాత్మిక జీవితము కొనసాగునట్లు మీరు సహాయము చేస్తూ రమ్మని, ముందున్న దినాలలో మా ప్రార్థనా జీవితాన్ని మరింతగా మెరుగుపరచుకోవడానికి మీరే కృపనివ్వమని, ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.